ఈ ఆకలిస్తామండి 12:47 12:47 యాక్చువల్గా 1 గంటకి ముగిస్తామని చెప్తాను. బట్ 12:50 అవుతుంది టైం. ఇంకా 10 నిమిషాలు మాత్రమే ఉంది 1 గంటకి. వీలైనంత తొందరగా ముగించేస్తాను నేను కూడా. సో దేవుని మాటలు వింటుంటే అసలు ఆకలి అయ్యారు కదా ఎవరికి. దేవుని మాటలు ఆత్మీయ ఆహారాన్ని మనం భుజిస్తుంటే శారీరకంగా ఆకలి అనేది పోతుంది అనమాట. సో అందరూ చాలా చక్కగా వింటున్నారు. బట్ ఒక్కొక్కసారి మనకి 10 గంటల నుంచి ఇప్పటిదాకా కూర్చుని ఉన్నాం కాబట్టి కాళ్ళు పట్టేసి ఉంటాయి. ఒక్కసారి లేచి నిలబడితే కొంచెం మనకు కూడా ఫ్రీగా ఉంటుంది అనమాట. సో ఒక్కసారి లేచి ఒక్క నిమిషం ఒక్క పదవి పడుకొని మనం కూర్చునేస్తాం. అందరూ కూడా చాలా చక్కగా వింటున్నారు. ఆఖరి మాట ఏంటంటే లూకాసు వార్త 23వ అధ్యాయము 46వ వచనం. లూకాసు వార్త 23వ అధ్యాయము 46వ వచనం. గొప్ప శబ్దముతో కేకవేసి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనిచున్నాను నేను. ఆయన ఈలాగు చెప్పి ప్రాణము విడిచెను. యేసయ్య ఇక్కడ ఏమంటున్నాడు? సిలువలో పలికినటువంటి ఆఖరి మాట గొప్ప శబ్దంతో కేక వేశాడంటండి. గొప్ప శబ్దంతో అంటే యేసుప్రభువు వారికి శారీరకంగా ఎంతో శ్రమలు అనుభవించున్నాడు, మానసికంగా కూడా ఎంతో బాధను ఆయన అనుభవించినట్లుగా మనం చూసాం. ఆయనకు ఉన్నటువంటి శక్తి అంతా కూడా ఉపయోగించి గొప్ప శబ్దంతో ఏమంటున్నాడంటే, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనిచున్నాను. ఒకవేళ తండ్రికి తన ఆత్మను అప్పగించుకోకపోతే ఏమవుతుంది? తండ్రికి తన ఆత్మను అప్పగించుకోకుండా ఆయన డైరెక్ట్ గా ఆ ప్రాణాన్ని విడిచేశాడు అనుకోండి, ఏమవుతుంది? సాతానుడు కాల్చుకొని ఉన్నాడు ఆత్మను పట్టుకోవడానికి. సాతానుడు యేసు ప్రభువు వారిని పుట్టిన దగ్గర నుంచి కూడా వెంబడిస్తూనే ఉన్నాడు. ఇప్పుడు ఆయన 2 సంవత్సరాలప్పుడు రామాల అంగళాలకు వెనబడిన వారి 2 సంవత్సరాల కూడా చంపించేశాడు హేరోదు రాజు. అప్పుడు ఆ 2 సంవత్సరాల మగపిల్లల్లో యేసు ప్రభువు కూడా చనిపోయాడు అనేసి అతను అనుకున్నాడు. బట్ సాతాను ఆ విధమైన కుట్ర పడినప్పటికీ దేవుడు తప్పించబడ్డాడు అనమాట. ఆ తర్వాత 40 రోజులు సాతాను శోధనకి గురి చేశాడు. అయినప్పటికీ కూడా తన ఆత్మను అక్కడ సాతానుకు యేసు ప్రభువు వారు అప్పగించలేరు. యేసు ప్రభు వారిని సాతానుడు వెంబడిస్తూనే, అంటే ఏమి చేయలేడు కానీ ఎక్కడ అతనిని బాధ పెడదామా హింసిస్తామా అని చెప్పేసి వెంబడిస్తూనే ఉన్నాడు. సో అందుకని ఏం చేస్తున్నారు? తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనిచున్నాను. తండ్రి చేతికి ఆత్మను కనుక అప్పగించేసినట్లయితే ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? సురక్షితంగా ఉంటది. మనం మన ఆత్మలని దేనికి అప్పగించుకున్నా ఒకసారి మనకి మనమే పరిశీలన చేసుకోవాలి. సో ఇక్కడ ఒక మనిషిలో అనేది
ప్రాణం ఉంటది, దేహం ఉంటది, ఆత్మ ఉంటది. ఈ మూడిట్లో ముఖ్యమైనది ఏంటి అంటే ఆత్మయే ముఖ్యమైనది. సో కాబట్టి మనం శరీరం కంటే కూడా ఎక్కువగా ఆత్మకి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఎక్కువగా మనం ఆత్మకు లోబడి జీవించాలి. సో మనస్సాక్షి ఉంటుంది కదా ప్రతి ఒక్కరికి. మనస్సాక్షి ఏంటంటే ఆత్మ. సో ఈ ఆత్మకు మనము లోబడి మనము జీవించాలి. దేవుడు మనల్ని మన యొక్క ఆత్మని దేవుడు తప్పించుకున్నప్పుడు మన ఆత్మని కూడా సురక్షితంగా ఉంటాయన్నమాట. సో ఇక్కడ మనం చూస్తాము. యాక్చువల్గా మీకు అందరికీ సైకాలజిస్ట్ తెలుసా? సైకాలజిస్ట్ అంటే మానసిక రుగ్మతలు ఎవరికైనా ఉన్నట్టయితే వాళ్ళందరూ ఎక్కడికి వెళ్తారు? సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్తారు. సో మానసికంగా వాళ్ళు బలహీన పడిపోయినారు కాబట్టి వాళ్ళు మానసిక రోగం కలిగిన వాళ్ళు ఆ డాక్టర్ దగ్గరికి వెళ్తారనమాట. సో ఇక్కడ సైకాలజీ అంటే ఏంటి? ఆత్మను అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు? సైకాలజీ. ఓకేనా? సో ఆత్మను అధ్యయనం చేయడం. సో ఆత్మను పరిశీలించేది ఎవరు అంటే మన దేవుడు అనేటువంటి యెహోవా. సో చూద్దాము. సామెతలు 16వ అధ్యాయం 2వ వచనం. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 2వ వచనం. ఒక నడకలుండి వారి దృష్టికి నిర్దోషములుగా కనబడును. యెహోవా ఆత్మలను పరిశోధించును. యెహోవా ఆత్మలను పరిశోధించును. కొంతమంది ఆత్మలను సినిమాలకు అప్పగిస్తారు, కొంతమంది సీరియల్లకు అప్పగిస్తారు, కొంతమంది తమ్ముడికి అప్పగిస్తారు, కొంతమంది రకరకాలైనటువంటి అలవాట్లకు వాళ్ళ యొక్క ఆత్మలను అప్పగించుతూ ఉంటారు అనమాట. సో వాటిని అప్పగించుకున్నప్పుడు వారి ఆత్మ ఎవరి వశంగా ఉంది? దేవుని వశంగా ఉంటుందా? తండ్రి చేతికి వాళ్ళు అప్పగించుకున్నట్లా లెక్క కాదు. అప్పుడు వారు ఎవరికి అప్పగించుకున్నారు? వారి ఆత్మని సాతానుకు అప్పగించుకొని ఉంటారు. ఓకేనా? ఇప్పుడు ఈ లోకంలో సినిమా పాటలు ఎక్కువైపోయాయి. ఎక్కడికి వెళ్ళినా సినిమాలు, బూతులు ఇవే కనిపిస్తా ఉంటాయి అన్నమాట. ఈ మధ్యన మా స్కూల్లో కూడా కల్చరల్ డే చేస్తారు కదా. స్కూల్ అయిపోగానే వెంటనే కల్చరల్ డే చేస్తారు. అది పిల్లలకి ఎంతో వినోదాన్ని కలగజేస్తుంది అనమాట. మన తాతని కూడా డాన్స్ సినిమా పాటలకి డాన్స్ వేయాలని అడిగారు. వీళ్ళు అని చెప్పారు, వద్దు మేము అలాంటివి చేయము, మేము వద్దు అంటే వాళ్ళు ఒప్పుకోలేదు. కార్పొరేట్ స్కూల్లో చదువుతున్నారు. ఖచ్చితంగా స్కూల్లో ఏ ప్రోగ్రామ్ జరిగినా ప్రతి ఒక్కరు పార్టిసిపేట్ చేయాల్సిందే అని చెప్పేసి అన్నారు. నేను ఆయన కూడా ఒప్పుకోలేదు. గొడవ జరిగింది అక్కడ మాకు. అంటే గొడవ డిస్కషన్ అనమాట. నేను వాళ్ళతో వాదిస్తూనే ఉన్నా. అంటే నువ్వేంటి హనుమాన పుట్టవా, నువ్వు పాస్టవా అన్నారనమాట. మీరు ఏమైనా అనండి, దానికి మాత్రము నేను ఒప్పుకోను అని చెప్పాను. సో నాకు ఈ స్కూల్ లేకపోతే ఇంకొక స్కూల్ లేదా అనేసి అన్నారు అనమాట. వాళ్ళని వాదిస్తున్నప్పుడు ఆఖరిగా నాకు నువ్వు ఎన్ని చెప్పినా మేము వాళ్ళని పార్టిసిపేట్ చేయిస్తాము అన్నప్పుడు నాకు ఈ స్కూల్లో ఇంకొక స్కూల్ లేదా అని చెప్పేసి అడిగాను అనమాట. అది ప్రిన్సిపల్ వరకు వెళ్ళింది. ఏదమ్మా ఇంత మాట అన్నావు అనేసి అంటే అన్నాను సార్ అనేసి అన్నాను. ఆయన అప్పుడు చాలా డిస్కషన్ జరిగింది. 1 hour మినిమం నాకు తెలిసి ఒక 1 hour డిస్కషన్ జరిగింది. మీ దేవుడు అలా అన్నాడు, ఇలా అన్నాడు, రకరకాలుగా ఆయన చెప్తూనే ఉన్నాడు అనమాట. ఆయన చెప్పిన దానికి నేను సమాధానం ఇస్తూనే వచ్చాను. కాబట్టి ఇప్పుడు మన పిల్లలు కూడా ఏమవుతున్నారు అంటే లోకానికి అభిషిక్తులైపోతున్నారు. నేను మా బాబాకి చెప్పింది దానికి 5 సంవత్సరాలు మాత్రమే వెళ్ళి వేసేసుకున్నాం. పిల్లలు తెలియట్లేదు, చిన్నపిల్లలు ఆకర్షణ, లోకము, పాపము, సాతాను ఆకర్షిస్తాడు అనమాట. సో కొంచెం కొనంగా వాళ్ళు ఏమంటారు? చిన్న పాప 5 సంవత్సరాల పాపకి నీ యొక్క ఆలోచనని అమ్మాయికి దొరుకుతావా అనేసి అంటారు. సో ఆ పాపకి 5 సంవత్సరాలు ఏమవచ్చు. సాధారణ ఫస్ట్ మొదట్లో కొంచెమే కదా, చిన్నదే కదా, చిన్న పాపే కదా, చిన్న అబ్బాయి కదా, ఇది చిన్న పాపమే కదా అని స్టార్ట్ చేసి ఆ తర్వాత పూర్తిగా వాడి వశంలోకి చేసేసుకుంటాడు అనమాట. కాబట్టి మన ఆత్మలను మనము మన దేవుడిని యెహోవాకు, మన దేవుడిని యేసుకు మాత్రమే అప్పగించుకోవాలి. మన హృదయం మన యొక్క ధ్యాస ఎక్కడ ఉంటుందో అక్కడ
మన హృదయము, మన ఆశ్రమం, మన ధ్యాస అంతా కూడా ఏమై ఉండాలి అంటే దేవునితో ఉండాలి. ఒకసారి చూద్దాం మత్తయి సువార్త 22వ అధ్యాయము. మత్తయి సువార్త 22వ అధ్యాయము 37వ వచనం. అందుకైనా నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ మనస్సుతోను నీ దేవుడైన ప్రభువును సేవింపవలెను అన్నది ఈ ముఖ్యమైనదియు మొదటిదియు అయిన ఆజ్ఞ. సో ఇక్కడ మన పూర్ణ హృదయంతో ఎవరిని ఆరాధించాలి? దేవుణ్ణి ఆరాధించాలన్నమాట. సో కొంతమంది పెదవులతో దేవుడు అంటున్నాడు కదా, వాళ్ళు నన్ను పై పెదవులతో స్తుతిస్తారు కానీ వారి హృదయం నాకు చాలా దూరంగా ఉంది. ఓకేనా? సో కాబట్టి మన హృదయం ఎలా ఉండాలి అంటే దేవునికి సమీపంగా ఉండాలి, దేవునికి దగ్గరగా ఉండాలి. ఎప్పుడు మనము దేవునికి దగ్గరగా ఉంటాము అంటే మన హృదయం మన మీద దోషారోపణ చేయనప్పుడు మనం ఆయనకు దగ్గరగా ఉంటాము. నువ్వు ఏదో పాపం చేస్తున్నావు అని హృదయం ప్రేరేపిస్తా అనుకోండి, అప్పుడు దేవుడు మనం అంటాడా? ఉండదన్నమాట. సో మనము దేవునికి ఇష్టంగా జీవించినప్పుడు మాత్రమే దేవుడు హృదయాన్ని అంతరింద్రియాలను కూడా పరిశోధించలేడు. ఆయన శోధించే దేవుడు కాదు, ఆయన పరిశోధించే దేవుడు. ఆయన పరిశోధనగా మనం కాసినప్పుడే జీవితంలో ఇంకా ఉన్నతమైన స్థానానికి, ఇంకా ఉన్నతమైన స్థితిలో వెళ్దాం. నాకేదో శోధన వస్తుంది, నాకేదో పరిశోధన దేవుడు పరిశోధిస్తున్నాడు అని కృష్ణపోతూ లేకపోతే బాధపడుతూ అక్కడే ఉన్నాం అనుకోండి, మన జీవితము అనగారిన స్థితిలోనే ఉంటది. ఉన్నతమైన స్థితికి మనము వెళ్ళలేమన్నమాట. మన జీవితం ఎప్పుడు ఉన్నతమైన స్థానం పొందుతూనే ఉంది. మన యొక్క ఆత్మలు ఆయనకు అప్పగించినప్పుడు మాత్రమే మనము ఉన్నతంగా వెళ్దాం. అంటే లోకస్తులు అందరూ ఉన్నారు కదా, వారు దేవుని నమ్మకం లోకరీతిగా చాలా చక్కగా ఆశీర్వదించబడుతున్నారు కదా అనే ప్రశ్న అందరికీ వస్తామన్నమాట. ఈ లోకంలో కష్టపడినప్పుడు ఈ లోకంలో ఉన్నతమైన స్థితికి ఎదగడం లేదు. ఆత్మలో ఎదిగితే మన యొక్క స్థానం ఎక్కడ ఉన్నతంగా ఉంటుంది? పరలోక రాజ్యంలో ఉన్నతంగా ఉంటుంది అనమాట. పరలోక రాజ్యంలో మనం ఉన్నతంగా మనము దేవునికి దగ్గరగా మనము వెళ్ళాలి అంటే మన హృదయం ఎలా ఉండాలి అంటే దేవునికి ఇష్టంగా ఉండాలి. దేవునికి మన యొక్క ఆత్మను అప్పగించుకున్న వారంగా ఉండాలన్నమాట. చూడండి లూకా సువార్త 1వ అధ్యాయము 48వ వచనం. లూకా సువార్త 1వ అధ్యాయము 48వ వచనము. నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించెను. మన ఆత్మ ఎక్కడ ఆనందించాలి? లేకపోతే ముస్లింలలో కొంతమంది ముచ్చట్లు పెట్టేస్తాడు. గ్యాప్ దొరికిందా? ఎక్కడ ఉంటది? ముసలమ్మ ముచ్చట్లు అనమాట. ఒక 2-3 గుడి అక్కడ ముచ్చట్లు పెడతారనమాట. సో ఆనందం ఎక్కడెక్కడ ఉంటదంటే కొంతమంది ఉంటారు. నా ఫ్రెండ్స్ అన్నారు, ఈ సినిమాలు సీరియల్ అవన్నీ నేను చూడకూడదు, సినిమా కదంటే రమ్మని పిలిచినప్పుడు నేను రాను అంటే ఉన్నది చాలా చిన్న లైఫ్, దాన్ని నువ్వు వేస్ట్ చేస్తున్నావు అంటే ఒక మూపురాలాగా నన్ను ట్రీట్ చేస్తాను అనమాట. అంత చిన్న జీవితాన్ని కూడా ఎంజాయ్ చేయకుండా ఏం చేస్తున్నావు? వేస్ట్ చేసుకుంటున్నావు అని. కానీ మన ఆనందం ఎటువంటిది? మన ఆనందం మన దేవునిలాగా ఉంటది. వాళ్ళకి తెలియదు. ఆ సినిమా చూసినంత వరకే 2 గంటలు 3 గంటలు ఆనందం కలుగుతుంటది. లేకపోతే కొంతమంది ఆనందం తాగే దాంట్లో ఉంటది అనమాట. తాగినంత సేపు అది ఆనందం, ఆ తర్వాత మళ్ళీ బాధలు, సమస్యలు, శ్రమలు, ఇంకా అధికమైన ఒత్తిడి వారి జీవితానికి కలుగుతుంటాయి. అలాగైతే మన దేవుని యందు ఆనందించేదిగా ఉండాలి. ఎప్పుడైతే మనం దేవుని యందు ఆనందిస్తామో అప్పుడు మనము తండ్రికి సమీపంగా, మన యొక్క ఆత్మ మన యొక్క తండ్రికి సమీపంగా ఉంటది అనమాట. చెప్పారు కదా శతం ఏమన్నాడు అక్కడ? ఆయన రాళ్ళతో కొట్టి చంపినప్పుడు అపొస్తలుల కార్యాలు 7వ అధ్యాయం 59వ వచనంలో మనం ఇంతకు ముందే చదువుకున్నాము. అపొస్తలుల కార్యాలు అతడు మోకాళ్ళని నిద్రించెను. 59వ అధ్యాయము ఆఖరి మాట ఒకసారి చూద్దాం. అపొస్తలుల కార్యములు 7వ అధ్యాయము 59వ వచనము ఆఖరి మాట.
యేసు ప్రభువా, యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకునమని స్టెఫను పలుకుచుండగా వారు విని రాళ్లతో కొట్టిరి. సో స్టెఫను గారు ఇక్కడ స్వార్థ ప్రకటిస్తుంటే అతని జనులే అక్కడ రాళ్లతో కొడుతున్నట్లుగా మనం చూస్తామన్నమాట. సో అప్పుడు స్టెఫన్ ఏమని మాట్లాడుతున్నాడు? అతని యొక్క ఆత్మను చేర్చుకో, ప్రభువా నా ఆత్మను చేర్చుకో అని చెప్పి అంటున్నాడు. అప్పుడే అందరూ కలిసి ఆయన మీద రాళ్ళు రుద్ది ఆయనను చంపేశారనమాట. ఇప్పుడు అతడు చనిపోయాడు. అతడి శరీరాన్ని మాత్రమే వాళ్ళు గాయపరచగలిగారు. అంతేనండి, శరీరాన్ని మాత్రమే వాళ్ళు గాయపరచగలిగారు, శరీరాన్ని మాత్రమే వాళ్ళు చంపేశారు. కానీ దేవుడు ఇచ్చినటువంటి ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? దేవుడి దగ్గరకే వెళ్తుంది. దేవుడు ఇచ్చిన ఆత్మను దేవుడిని నిర్లక్ష్యం పరిచి లోకాన్ని గమనించినట్లయితే ఆత్మ ఎక్కడికి వెళ్తామండి? నరకానికి వెళ్ళిపోతుంది. సో దేవుడు ఇచ్చినటువంటి గొప్ప రక్షణను మనము ఏం చేయకూడదంటే నిర్లక్ష్యం చేయకూడదు. లోకస్తులకు తెలియదు యేసు ప్రభు అంటే ఎవరు, వాళ్ళకి రక్షణ లేదు. కానీ కొంతమంది రక్షించబడినా కూడా దేవుడిని తెలుసుకున్నా కూడా బాప్తిస్మం తీసుకున్నా కూడా ఇంకా కూడా వారు ఆ లోకంలోనే ఇంకా కూడా దేవునికి వ్యతిరేకమైన జీవితాన్ని జీవిస్తూ దేవునికి దూరంగా ఉంటున్నారు. కానీ ఇంకా చెప్పితే అతని ఆత్మను ఎవరికి అప్పగించుకున్నాడంటే యేసు ప్రభువుని తండ్రికి అప్పగించుకున్నాడు. కాబట్టి ఈ స్టెఫెన్ ఎక్కడికి వెళ్తాడు? దేవుని గాయపరచాలంటారు. రీసెంట్ గా జరిగిన ఒక విషయం మనకందరికి తెలుసు కదా. కానీ పగడలో పాస్టర్ గారు, ఆయన ఒక డిబేటర్ పాస్టరు, ఒక మానవతావాది అంటే మానవులందరూ ఒకటే, ఏ వైపును లేదు అని మాట్లాడిన వ్యక్తి. బట్ ఆయన అంటే పడని వారు మరి దేవుడిగా తెలుసు ఎవరు ఆ పని చేస్తారో మనకైతే తెలియదు. సో అతన్ని ఎలా చంపారు అంటే ఆ దృశ్యాన్ని చూసినప్పుడు ఆ హెల్మెట్ అలానే ఉంది, ఆ బట్టలు చింపినట్టు లోపలికి కాలిపోయిందంట. సో కొన్ని రకరకాలుగా చెప్తున్నారు. బట్ ఏదైతే ఏమి ఆయన శరీరాన్ని చంపేశారు. పేదలు కట్టేపోయింది. ఏమి ప్రధానంగా నువ్వు చెప్పావో ఆ పేదలను మేము కట్ చేస్తామన్నారంట. అలాగే వాళ్ళు ఆ పని చేశారు. తల పగలు కొట్టేశాడు, పేదలను వచ్చేసేసాడు, రకరకాలుగా ఉంది. కానీ ఆయన ఒకసారి చెప్పుకున్నప్పుడు ఎంత బాధ అనిపించుంటాడు కదా, ఎంత బాధ. నేను ఎవరు చనిపోయిన ఏడవను, నాకు నార్మల్గా ఏడుపు రాదు. నేను కొంచెం అంత సెన్సిటివ్ గా కొంచెం గట్టిగా ఉంటా. బట్ ఆయన ఆ బాడీని చూసి ఎవరు లేని అంత ఘోరంగా ఆయన్ని ఏంటి బ్రహ్మ ఇంత స్థితికి వెళ్ళిపోయాడు. ఆయన నీ కోసం దేవుడి కోసం సేవ చేశాడు. కానీ అప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు, ఆ దేవుడే చెప్పాడు కదా, నా కొరకు మిమ్మల్ని ఎవరైనా హింసిస్తే దూషిస్తే మీరు ఆనందించండి, ఆ వాక్యము నాకు గుర్తుకొచ్చింది అనమాట. క్రీస్తు కొరకు హతసాక్షి అవ్వడం కూడా ఒక గొప్ప ధన్యత. హతసాక్షుల జాతకంలో వెళ్ళిపోయాడు. దేవుని యొక్క రాజ్యంలో గొప్ప స్థానాన్ని, ఆ ఉన్నతమైన స్థితిని ఆయన గెలుచుకున్నాడు. ఆ భాగ్యము అందరికీ రాదనమాట. ఆ శరీరాన్ని వాళ్ళు కాసేపు ఆ రోజు ఒకవేళ ఎన్ని గంటలు ఆయన హింసించుంటారు, ఎన్ని గంటలు ఆయనను బాధ పెట్టుంటారు, ఎన్ని గంటలు ఆయనని ఆ మానసికంగా శారీరకంగా వేధించారో మనకైతే తెలియదు. బట్ దేవుడు అన్ని కూడా చూస్తా ఉన్నాడు. ఇప్పుడు ఆయన శరీరాన్ని మాత్రమే మనం చంపగలిగాడు. చూడండి, మత్తయి సువార్త 10వ అధ్యాయము 28వ వచనం. మత్తయి సువార్త 10వ అధ్యాయము 28వ వచనం. మరియు ఆత్మను చంపనేరక దేవుడినే చంపి వారికి భయపడకుడు గాని ఆత్మను దేహమును కూడా భయపడి. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, దేహాన్ని చంపడానికి మనము భయపడకూడదు. ఇక్కడ మనము అంశ దినాలలో వచ్చేసాం. ఆఖరి గడియలు అంటే ఏంటి అంటే దేవుని రాకడకు మనము చాలా సమీపంగా ఉన్నాం. దేవుడు ఏ క్షణంలో వస్తాడో ఎవరికి కూడా తెలియదు. కాబట్టి మనము ఆయన ఎప్పుడు వచ్చినా ఆయనతో పాటు ఆయన వాట్సాప్కి వెళ్ళడానికి మనము సిద్ధంగా ఉండాలి. అప్పుడు ఈ లోకంలో మనకు ఒక అప్పుడు వచ్చాయని కొంతమంది సూసైడ్ చేస్తుంటారు. ఎందుకు?
పెళ్లిదైందనో, లేకపోతే అప్పులు ఉన్నాయనో, లేకపోతే కుటుంబంలో గొడవలు ఉన్నాయనో, రకరకాల కారణాల చేత ఆత్మహత్యలు అనేటివి చేసుకుంటా ఉంటారు. ఎక్కడికి వెళ్తారు ఆత్మహత్య చేస్తున్న వాళ్ళు? నరకానికే వెళ్తారు. ఎందుకంటే దేవుడిచ్చినటువంటి ఆత్మ ఎంతో గొప్పదనమాట. అటువంటి గొప్పదైన ఆత్మను వాళ్ళు ఏం చేస్తున్నారు? వారికి వారే చంపుకుంటున్నారు. కాబట్టి అంటే దేవుడిని చంపుకుంటున్నారు. ఆత్మ ఎక్కడికి వెళ్తుందంటే దేవుడికి అడిగేవారు కాబట్టి నరకంలోనికి వెళ్ళిపోతుంది. కాబట్టి మన ఆత్మను మనము ఈ లోకంలో దేవునికి కూడా అప్పగించబడదు. ఏ మనుష్యుడికి కూడా అప్పగించబడదు. దేనికి మనం లోబడిపోకూడదు, అంటే ఆ వశంలో పోకూడదు. దేవుని కంటే ఎక్కువగా దేనిని మనం ప్రేమించకూడదు. సో భాగ్యం చెప్తున్నారు, తండ్రినైనా తల్లినైనా బిడ్డనైనా భార్యనైనా భూమైనా దేనైనా నా వరకు వదిలేసుకుంటే ఈ లోకంలో పరలోకంలో అధికంగా దేవుడు ఆశీర్వదిస్తాడు అని చెప్పేసి. కాబట్టి మనము మన యొక్క ఆత్మను ఎవరికి అప్పగించుకోవాలి అంటే దేవునికి మాత్రమే అప్పగించుకోవాలి. మన దేవుడిని ఎవరిని మాత్రమే సేవించాలి. అప్పుడే మనకు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. పరలోకంలో కూడా ఉన్నతమైన స్థానాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. సో దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్.